హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పిల్లలకి ఇష్టమైన ఈ బ్రోకలీ సలాడ్ ఎలా చేద్దామో చూసేద్దాం. ఈ సలాడ్లో నేను బ్రోకలీ, క్యారెట్, కార్న్ని యూజ్ చేస్తున్నాను. మీకు వేరే వెజిటేబుల్స్ ఏదైనా నచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే వీటిని నీట్గా కట్ చేసి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ను కూడా కట్ చేసుకున్న బ్రోకలీ, క్యారెట్ని అలాగే స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆవిరి కుడుము పాత్రలోకి కొన్ని వాటర్ తీసుకొని ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన మనం కట్ చేసుకున్న ఈ బ్రోకలీ, క్యారెట్, కార్న్ని మొత్తం పెట్టేశాక కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి 10-15 మినిట్స్ అయితే సరిపోతుందండి స్టీమ్ అవ్వడానికి. 15 మినిట్స్ తర్వాతకి చూస్తే మంచిగా స్టీమ్ అయ్యి ఉంటాయి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని కట్ చేసిన వెల్లుల్లిని వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న ఈ బ్రోకోలీని వేసేయాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఒక నిమ్మకాయ ముక్కని అలాగే ఒక స్పూన్ నువ్వుల్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన ఈ బ్రోకోలీ సలాడ్ రెడీ అయిపోయింది. ఈ సలాడ్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ట్రై చేయొచ్చు. మంచి హెల్దీ రెసిపీ కూడా. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. ఎంతో సింపుల్ అయిన ఈ బ్రోకలీ సలాడ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.